విశాఖ రామానాయుడు స్టూడియోస్ లో భూముల వ్యవహారానికి సంబంధించిన మరో అప్డేట్ ఇది. సినీ అవసరాలకని కేటాయించిన భూమిలో లేఅవుట్లు వేశారు. దీంతో షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నారు అధికారులు. స్టూడియో అవసరాలకు కాకుండా లేఅవుట్లు వేసినట్టుగా గుర్తించామని చెప్తున్నారు విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. భూముల దుర్వినియోగానికి ప్రయత్నించినట్టుగా గుర్తించామంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అని చెప్తున్నారు కలెక్టర్. షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సో ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తో మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, స్టూడియో కోసం ఏర్పాటు చేసిన భూమిలో అసలు లేఅవుట్లు వేయాలనే ప్రయత్నం ఏ రకంగా జరిగింది? దానికి సంబంధించి సంబంధిత సిబ్బంది ఏం చెప్తూ ఉన్నారు? భూముల రామానాయుడు స్టూడియోస్ లో ప్రస్తుతం మేనేజ్మెంట్ ఏం చెప్తోంది? ఖచ్చితంగా ఈ అంశంపై మేనేజ్మెంట్ నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే మరోవైపు ప్రభుత్వం ఏదైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందో, గతంలో దాదాపుగా 34.44 ఎకరాల భూమిని సురేష్ ప్రొడక్షన్స్కు స్టూడియో నిర్మాణం కోసం 2003లో అప్పుడు ప్రభుత్వం కేటాయించిందో ఆ భూమిలో కొంతవరకు స్టూడియో నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మరికొంత భూమి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న భూమిలో 15.17 ఎకరాల భూమిలో లేఅవుట్కు అనుమతులు పొంది గత ఏడాది ఆ లేఅవుట్ కూడా భూమిని చదును చేసినట్టుగా గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా కోర్టుకు వెళ్లారు. అదే ఈ ఫిర్యాదులు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక ఎంక్వైరీకి ఆదేశించింది. లోకల్గా ఉన్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ వ్యవహారంపై తొలుత సురేష్ ప్రొడక్షన్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, 15.17 ఎకరాల భూమిని ఎందుకు చదును చేసి లేఅవుట్గా మార్చాలని దానిపై ఒక షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కొంత సమయం వాళ్ళకి రిప్లై ఇచ్చేందుకు ఆ సమయం ఇవ్వాలి. తర్వాత వాటిని సరిగా వాళ్ళు రిప్లై సాటిస్ఫై అవ్వని పక్షంలో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందుకున్న నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. రామానాయుడు స్టూడియో నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్కు ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. మరికొద్ది గంటల్లోనే ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్కు వివరణ కోరిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఆ భూములు వెనక్కి తీసుకుంటామని హరీంద్ర ప్రసాద్ చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా. సో